హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏంటి అభిరుచులు. నేను మీ రోజా. ఈరోజు మనం రాగి పిండితో ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం. రాగులతో కాదు, రాగి పిండితో. ఇది చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. జస్ట్ మినపప్పు నానడానికి మాత్రమే టైం పడుతుంది. తర్వాత అంతా కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా నార్మల్ ఇడ్లీకి అయితే నూక పిండడం లాంటివి ఉంటాయి. దీనికి ఆ ప్రాసెస్ కూడా ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇది పిల్లలకి కూడా చాలా మంచిది. ఫస్ట్ ఇప్పుడు ఒక బౌల్లో 2 గ్లాసులు మినపగుళ్ళు తీసుకున్నాను. నేను 2 గ్లాసులు మినపగుళ్ళకి తగ్గట్టు మీకు కొలత ప్రకారం చెప్తాను. ఇలా మినపగుళ్ళుని బాగా ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల డైజెషన్ బాగుంటుంది, యాసిడిటీ ఫామ్ అవ్వదు. అందుకే మెంతులు తప్పకుండా వేయాలి, ఏ బ్యాటర్లో అయినా సరే. ఇలా మెంతులు తీసుకున్న తర్వాత మనం తాగే వాటర్ ఉంటాయి కదా, డ్రింకింగ్ వాటర్, వాటితోటి నానబెట్టుకోవాలి మినపగుళ్ళని. ఎందుకంటే ఈ వాటర్ వేస్ట్ చేయకూడదు. ఈ వాటర్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో 2 గ్లాసులు మినపగుళ్ళకి 3.5 గ్లాసులు రాగిపిండి తీసుకోవాలి. నేను కరెక్ట్ కొలత చెప్తున్నాను, ఎక్కువ తక్కువ కాకుండా. 2 గ్లాసులు మినపగుళ్ళకి 3.5 గ్లాసులు రాగిపిండి అంటే గ్లాస్ మినపగుళ్ళకి 1 గ్లాసు ముప్పావు రాగిపిండి పడుతుంది. దీనిలో కూడా మనం తాగే వాటర్ని వేసి కలుపుకోవాలి. ఇదేంటంటే మనం దీన్ని వాష్ చేసుకోవడానికి ఉండదు. ఆల్రెడీ ఫస్టే వాష్ చేసుకొని రాగులు ఆడించుకుంటాం కాబట్టి ఇప్పుడు వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మన డ్రింకింగ్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. మిల్లెట్స్తో చేసిన ఏ పిండినైనా సరే కంపల్సరీ నానబెట్టుకోవాలి, డైరెక్ట్ వాడకూడదు. అది అంత హెల్దీ అయితే కాదు. అందుకని కంపల్సరీ చూడండి, ఇలా గరిటె జారుగా ఉండేటట్టు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అవసరం లేదు. అది నానబెట్టుకున్న తర్వాత మినపగుళ్ళు కూడా ఒక 6 to 7 అవర్స్ నానిపోయిన తర్వాత చూడండి, బాగా నానిపోయాయి కదా. ఇలా ఎక్కువసేపు నానడం వల్ల ఉరుము అవుతుంది పిండి. అందుకని కొంచెం 6 to 7 అవర్స్ నానబెట్టుకోవాలి. అంతకు మించి నానబెట్టినా కూడా బాగోదు. ఇలా బాగా నానిన మినపగుళ్ళని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇదే వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం రాగిపిండిని నానబెట్టుకున్న గిన్నె ఉంది కదా, సేమ్ అదే బౌల్లోకి నేను మినప్పిండిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దాంట్లో అయితేనే నాకు కలుపుకోవడానికి ఈజీ ఉంటుంది, రాగిపిండి కూడా వేస్ట్ అవ్వదు. అందుకని సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మొత్తం మినప్పిండి రాగిపిండి కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ సపరేట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు ఇది ఉండలు కడుతుంది అని అనుకుంటారేమో, అస్సలు ఉండలు కట్టదు. చాలా ఈజీగా మిక్స్ అయిపోతుంది. కాకపోతే బయటికి పిండి వచ్చేయకుండా కొంచెం మినప్పిండి మెత్తగా ఉంటుంది కదా, దానివల్ల సపరేట్ అవ్వకుండా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. నేను అదే గిన్నెలో ఫెర్మెంట్ చేసుకుంటే డబుల్ క్వాంటిటీ అయిపోతుంది, కారిపోతుందని నేను 2 గిన్నెల్లోకి హాఫ్ తీసుకున్నాను. నేను మీకు ఒక దానిలో చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఫెర్మెంట్ అయిందో. కంపల్సరీ డబల్ క్వాంటిటీ అనేది అవుతుంది. మీరు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ క్వాంటిటీ ఉందో దానికి డబల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకొని దీనిలోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మీరు ఇడ్లీకి నార్మల్గా ఎలా పెడతారో సేమ్ అలానే అదే ప్రాసెస్లో ఇడ్లీలా పెట్టచ్చు. దీన్నే దోశల్లా కూడా వేయచ్చు. కొంచెం పలుచగా వాటర్ వేసుకొని దోశలకైతే వాటర్ వేసుకొని దోశల్లా చేసుకున్నా కూడా మంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా ఇడ్లీ వేసుకున్న తర్వాత దీన్ని తీసిన వెంటనే మీరు డిష్ అవుట్ చేయొద్దు, ఎందుకంటే కొంచెం అంటుకుంటాయి కదా. ఏ ఇడ్లీ అయినా సరే వేడిగా ఉన్నప్పుడే తీయడం కంటే ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత తీస్తే పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా నీట్గా వస్తాయి, క్లియర్గా. దీన్ని ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీకి రాగి ఇడ్లీకి పెద్ద టేస్ట్ డిఫరెన్స్ అనేది ఉండదు. రాగి ఇడ్లీ ఇదే ప్రాసెస్ కాదు, రాగులతో కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా ఒకసారి పెడతాను. చూడండి ఎంత స్పంజీగా, ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మీరు పిల్లలకి పెట్టడానికి తప్పకుండా ట్రై చేయండి. ఇది పిల్లల హెల్త్కి చాలా మంచిది. దీంట్లో మంచిగా ఐరన్, కాల్షియం ఉంటాయి. ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే ఫెర్మెంటేషన్ బ్యాటర్ అంటే చాలామంది పుల్లగా ఉంటుందని చెప్పి ఇష్టపడరు, కానీ ఫెర్మెంటేషన్ అనేది ఏ బ్యాటర్కైనా చాలా ఇంపార్టెంట్. ఫెర్మెంటేషన్ అంటే కరెక్ట్గా ఒక 8 అవర్స్ ఫెర్మెంట్ అయిందంటే సరిపోతుంది. అంతకుమించి ఎక్కువైనా కూడా బాగోదు. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.